ఉత్తమ ఉపాధ్యాయులుగా చలగళ్ల సుబ్బారావు సన్మానించిన రోటరీ ఎలైట్ మరియు రోటరీ క్లబ్స్. ఇష్టపడి కష్టపడి పనిచేస్తే అవార్డులు అవే వస్తాయి. ఏ పనైనా ఇష్టపడి కష్టపడి పనిచేస్తే అవార్డులు వాటికవే మన దగ్గరికి వస్తాయని, అవార్డుల కోసం పని చేయకుండా ఇష్టపడి కష్టపడి పనిచేస్తే మనసుకు ఆనందం చేసిన పనికి కృతజ్ఞత ఉంటుందని నగరపాలక ప్రాథమిక పాఠశాల రమణయ్యపేట ప్రధానోపాధ్యాయులు చలగళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. రోటరీ ఎలైట్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా సత్కరించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు చలగల సుబ్బారావులు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సుబ్బారావు మాట్లాడుతూ అవార్డుల ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని, అలాగే ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని, నాకు సహకరించిన నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి, అలాగే నా విద్యార్థులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలిపారు. అదేవిధంగా నాకు ఈ అవార్డు ఇచ్చిన రోటరీ ఎలైట్ మరియు రోటరీ క్లబ్లు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. టీబీ పేషెంట్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ చేయమని చెప్పి డిఫరెంట్ ఏరియాస్లో ఐడెంటిఫై చేశారు. అయితే మనకి జగంపేటలో ఒక 80 మెంబర్స్ పేషెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకి వాళ్ళు ఒక న్యూట్రిషన్ కిట్ ప్యాకెట్ ఇచ్చి 700 రూపీస్ ఒక్కొక్క యూనిట్ అవుతుందని చెప్పి దానికి ఈవెన్ తూర్ దాల్ 1.5 kg బ్రౌన్ చనా, టెట్రామిల్, గ్రౌండ్ నట్, చిక్కీ అండ్ సోయా చంక్స్, రాగి మాల్ట్. ఇది జగ్గంపేటలో ఉన్న ఏరియాస్కి 76 పేషెంట్స్ ఉన్నారండి. వీళ్ళకి బికాస్ దే హ్యావ్ టు బి గివెన్ ది అప్లోడ్ ఇంపార్టెన్స్. అండ్ ఆల్సో ఈ ఫుడ్ వల్ల వాళ్ళకి ఎక్కువగా స్ట్రెంత్ వస్తుంది కాబట్టి దే కెన్ ఫైట్ ద డిసీజ్ బెటర్ దాన్ ఆఫ్టర్ ది ఇన్ఫెక్షన్స్ ఇంజెక్షన్. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గ్రీన్ సిటీ సెక్రటరీ గారిని, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ పాస్ట్ ప్రెసిడెంట్ సామంతుల అజయ్ గారిని వేదిక నిలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ వైస్ ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పవన్ గారి వేదిక నిలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన 3 క్లబ్లకి అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి ప్రసాద్ గారికి, వీ రికగ్నైజ్ అసిస్టెంట్ గవర్నర్ ప్రసాద్ గారు, అలాగే వీ రికగ్నైజ్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, వీ రికగ్నైజ్ మెయిన్ క్లబ్ మెంబర్ శ్రీ మురళీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ పోషా గారిని వేదికలో ఉంచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వారికి బొకే ఇవ్వాల్సిందిగా బిఎస్ కృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రేయర్ బై బిఎస్ కృష్ణ గారు. నా పేరు చలగళ్ల సుబ్బారావు అండి. నేను నగరపాలక ప్రాథమిక పాఠశాల రమణయ్యపేటలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. మరి నిన్నటి రోజున నాకు రోటరీ ఎలైట్ క్లబ్బు, అదేవిధంగా రోటరీ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు నన్ను ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా గుర్తించి నాకు ఇచ్చినటువంటి ఈ సత్కారానికి, అవార్డుకి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి యాక్చువల్గా నాకు జిల్లా కలెక్టర్ గారు, శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు 2006 సంవత్సరంలోనే ఉత్తమ సేవా పురస్కారం మరి ఆగస్టు నెలలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇవ్వడం జరిగిందండి. 15వ తారీఖున ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా అనేక అవార్డ్స్ మనకి ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ అవార్డ్స్ అనేది రావడాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. జస్ట్ ఈ అవార్డ్స్ అనేవి నాకు వచ్చినట్టుగా నేను భావించటం లేదు. ఎందుకంటే నాతో పాటు ఎందరో
మరి నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా నాతో పాటు పనిచేస్తున్న సహ ఉద్యోగులు కానీ, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా మరి అన్ని కోణాల్లో నాకు సహకరించుకుంటూ ఈ పరిస్థితి రావడానికి నాకు సహకరించిన వారందరికీ కూడా ఈ అవార్డుని అంకితం చేస్తున్నానండి. అసలు నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్క అవార్డ్స్ కోసం చూడకుండా ఇష్టపడి కష్టపడి పనిచేస్తే అవార్డ్స్ అనేవి వాటంతటా అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి రోటరీ ఎలైట్ క్లబ్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.